దయచేసి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల యొక్క బాధలను, సాధక బాధలను తెలుసుకుని వాటి సమస్యలను పరిష్కరించాల్సిందిగా మరొకసారి ఏఎన్ఎన్ ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక బల్దియాలో నేటి ప్రజావాణి రద్దు, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అని చెప్పి ప్రచురించారు. ఇక నామినేషన్ కేంద్రాలను సందర్శించిన డీసీసీ, కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత, అదేవిధంగా కాంగ్రెస్లోకి చేరికలు, స్థానిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాత్నాల మండలం మేడిగూడ గ్రామం నుండి స్థానిక కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శ్యామ్ రామన్న ఆధ్వర్యంలో పలువురు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బేల మండలం నుండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానం అయితే పలికారు. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ గిమ్మ సంతోష్రావు, మునిగేల విఠల్, రామ్దాస్, నాక్లే, మినుకు నారాయణ రెడ్డి, ఆల్చెట్టి నాగన్న, శ్రీలేఖ, రామరెడ్డి, డేరా కృష్ణారెడ్డి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. మనం చూడొచ్చు, ఇది మరి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం, ఆదిలాబాద్లోని క్యాంపు కార్యాలయం. ఎంతోమంది ఈ రోజున ప్రజలు వేరే పార్టీ నుంచి కావచ్చు, అనేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరుతూ మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతూ మరి ఈరోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని మరి జాయినింగ్లు అయితే జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కంది శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ పిలుపునిచ్చారు. రేపు 4వ తారీఖున మరి సీఎం రేవంత్ రెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసే అవకాశం కూడా ఉంది. మరి అక్కడ మరి ఏ రకంగా ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడతారు. గ్రామ పంచాయతీలో ఏ విధంగా గెలుపు సాధించాలి అనే దానిపై మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మరి మిగతా నాయకులందరూ ముందుకెళ్తూ గెలిపే లక్ష్యంగా అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక మద్యం పట్టివేత, కేసుల నమోదు, మరి ఈ మద్యము ఏదైతే ఉందో ప్రభుత్వ యొక్క ఆంక్షలకు లోబడి వాటిని అమ్మాల్సి ఉంటుంది. మరి ఏదైనా తప్పే, కానీ మరి ఎవరైతే కొంతమంది ఈ మందుకు అలవాటు పడి ఉన్నారో, వైన్కి వీటికి అలవాటు పడి ఉన్నారో, ఒకేసారి మానేసినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. మరి ఏదేమైనా కానీ తప్పే అయినప్పటికీ కూడా దానిలో విచ్చలవిడితనం అనేది ఇంకా మహా తప్పుగా ఉంటుంది. ఆ విచ్చలవిడితనాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగానే మద్యం పట్టివేత, వారి మీద కేసులు నమోదైనవి. ఇక వేగం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎస్పీ చెప్పారు. ఒక బస్సు అదేవిధంగా ఒక లారీ ఢీకొట్టుకున్నవి మనం చూసాం, చెప్పేకున్నాం, ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఎంతైనా కూడా రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే 100% మనం వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. నిదానమే ప్రధానంగా ఉండాలి. వెహికల్కి మధ్య డిస్టెన్స్ ఉండాలి. పాటులో ఏదైనా జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జర్నీల్లో వెళ్ళే ప్రయాణికులందరికీ చేసే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా పగలిపూట జర్నీని మీరు పగటిపూట జర్నీని ప్రిఫర్ చేయండి, రాత్రి ప్రిఫర్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈజ్ రాత్రిపూట జర్నీ వాంటింగ్ ఉంది, మనకి వెళ్ళాలి, కంపల్సరీ ప్రిఫర్ చేయండి. కానీ ఇంటికి వెళ్ళాక సుఖంగా పడుకోవచ్చు. కానీ దయచేసి ఎవరూ కూడా గాఢ నిద్రలోకి అయితే జారుకోవద్దు. వీలైనంత వరకు మెలకుతో ఉండాలి. చిన్న కున్నిపాటు పడినప్పటికీ కూడా ఏం జరుగుతుందని మెలకుగా ఉన్నప్పుడే ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం ఎస్కేప్ అవడానికి మెజారిటీ% అవకాశం ఉంటుంది. అంతేగాని కడుపు నిండా టిఫిన్ తినేసేసి లేదంటే భోజనం చేసేసి చక్కగా ఎక్కి పడుకుంటే పొద్దున్నే అక్కడ దిగుతామని గుడ్డి నమ్మకాన్ని మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఇది మాత్రం నా వ్యక్తిగతంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కూడా రాత్రి ప్రయాణం చేసినట్లయితే కంపల్సరీ మెలకువగా ఉండాలి. అదే ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, లేదంటే మీ ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు కాక మీరైతే 100% మీరు మెలకువగా ఉండటానికి ట్రై చేయాలి. ఒకవేళ మీకు నిద్ర చాలకపోతే మీ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత అక్కడ మీరు పడుకోవచ్చు. తద్వారా ఏంటంటే ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే మీరు ఎస్కేప్ అవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ జన్మదిన వేడుకలను ప్రచురించారు. అదేవిధంగా గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం, గెలిపించండి కనకమామిడి సర్పంచ్ అభ్యర్థి మర్రి గీత రవీందర్ రెడ్డి చెప్పారు. ఇక గ్రామ స్థాయిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులందరికీ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా అని మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు అని చెప్పి ఇందులో ప్రచురించడం జరిగింది. ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని అయితే కోల్పోలేదు. తను కూడా మెజార్టీ సీట్లు అయితే కాంగ్రెస్ సాధించింది. కానీ ఒక 2%, 3%తోనే మరి
నా ప్రభుత్వాన్ని అధికారం కోల్పోయింది, బీఆర్ఎస్ను కూడా నమ్ముతున్నారు. కానీ బీఆర్ఎస్లో ఉన్న మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్, గత బీఆర్ఎస్ పాలించిన తీరు ప్రజలకి ఇంకా ఒక రకంగా మింగుడు పడిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి తమ కుటుంబంలో నుంచి ఉన్న లొకలొకల్ని సరి చేసుకోకుండా ఈ రోజున కవిత ఎవరైతే ఉన్నారో పార్టీ నుండి సస్పెండ్ కాబడ్డ ఆవిడ, మరి కేసీఆర్ కుమార్తె, ఆవిడ చేస్తున్న ఆరోపణలకే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ గులాబీ దండుది. మరి ఈ గులాబీ దండు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజల్లోకి అది వేరేగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ముందు కవిత నోటికి తాళం వేపించండి అయ్యా, ఆ తర్వాత మా మీద విమర్శలు చేద్దరు కానీ అని చెప్పి కాంగ్రెస్ నేతలు డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ లెవెల్లో 100% మేము గెలుపు సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్